హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. జనరల్గా 2024 సంవత్సరం వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో కానీ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో కానీ రేంజెస్ విషయానికి వస్తే ట్రూ రేంజ్ విషయానికి మ్యాక్సిమం 120, 100, 130 మహా అంటే 140 వచ్చేదన్నమాట. ఒకవేళ ఎకనామికల్గా నడిపితే ఒక 30-40 స్పీడ్లో నడిపితే 140 దాకా వచ్చేది. సో ఏమైందంటే ఎవరైనా సరే డైలీ ఒక 150-160 కిలోమీటర్స్ తిరగాలి అనుకున్న వాళ్ళకి, అంటే రెగ్యులర్గా తిరగరు, ఎప్పుడైనా సరే అవసరం పడినప్పుడు వాళ్ళకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్న స్కూటర్స్ అయితే యూజ్ అయ్యేది కాదనమాట. ఎందుకంటే రేంజెస్ అనేవి లిమిటెడ్లో ఉన్నాయి. బట్ ఏమంటే ఈ 2025 సంవత్సరం నుంచి మాత్రం రేంజెస్ విషయంలో కొంచెం కస్టమర్స్కి మాత్రం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ బైక్స్ కానీ కొనాలనుకున్న వాళ్ళకి. ఎందుకంటే ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా 150 కిలోమీటర్స్ మినిమం ట్రూ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆర్ బైక్స్ చాలా రాబోతున్నాయి. కన్ఫామ్గా ఈ ఇయర్లో రోడ్ మీదకి వస్తాయి, పక్కా దాంట్లో డౌటే లేదు. అండ్ ఇప్పుడు నేను చెప్పే ట్రూ రేంజ్ అనేది కూడా 50 స్పీడ్ 45 స్పీడ్ మధ్యలో డ్రైవ్ చేస్తే వస్తుంది. మీరు రఫ్గా డ్రైవ్ చేస్తే మాత్రం రాదు. అండ్ కంపెనీస్ చెప్తాయి అనమాట చాలా వరకు ఐడీసీ రేంజ్ 300, 500 అని చెప్తాయి. ఆ రేంజెస్ మాత్రం కన్సిడర్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పే రేంజెస్ అప్రాక్సిమేట్లీ రియల్ వరల్డ్ రేంజ్లో చెక్ చేసి వచ్చిన తర్వాత చెప్తాను అనమాట. సో మోస్ట్లీ ఏదైనా సరే ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా సరే బైక్ కానీ ఎలక్ట్రిక్ బైక్ కానీ 45 నుంచి 50 స్పీడ్లు డ్రైవ్ చేస్తే మీకు మంచి రేంజ్ అయితే వస్తుంది. ఆ స్పీడ్లో డ్రైవ్ చేస్తే 150 కిలోమీటర్లు ఖచ్చితంగా వచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈరోజు వీడైతే మనం చేయబోతున్నాము. మోస్ట్లీ ఈరోజు లిస్ట్లో ఒక 5 నుంచి 7 ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ స్కూటర్స్ అయితే వస్తాయి. సో లిస్ట్ వైజ్ చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్కి చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు నేనైతే డీటెయిల్స్ చెప్తాను, అవి బ్రీఫ్గా చెప్తాను అనమాట. మరి ఇన్డెప్త్గా అయితే చెప్పాను. దీనికి సంబంధించిన మీకు ఇన్డెప్త్ వీడియోస్ కావాలనుకుంటే, వాకరౌండ్ వీడియోస్ కావాలనుకుంటే కూడా మన ఛానల్ ఉంటాయి. ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ ఐకార్డ్స్ కూడా వదిలేస్తుంటే కొన్ని వీడియోస్కి సంబంధించి. సో ఎవరైనా సరే చూడాలనుకుంటే, డీటెయిల్గా చూడాలనుకుంటే ఆ వీడియోస్ చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. మినిమం 150 కిలోమీటర్ల ట్రూ రేంజ్ ఇచ్చే లిస్ట్లో ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి బ్రిస్క్ ఆరిజిన్. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 139,000. ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా ఇంట్రడక్టరీ ప్రైస్ అని చెప్పారు. ఇన్కేస్ ఒకవేళ ఫ్యూచర్లో మారితే ఒకవేళ 1,49,000 లేదా 1,45,000 ఉండే ఛాన్స్ ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్. సో ప్రెజెంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 139,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,50,000 దాకా ఉంది. అండ్ వీళ్ళు చెప్పిన 139,000 ఏదైతే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉందో ఇంక్లూడింగ్ ఛార్జర్. బ్రిస్క్ ఆరిజిన్ని రీసెంట్లీ బ్రిస్క్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది, లాంచ్ చేశారు. అండ్ దీని డెలివరీస్ వచ్చేసి జూన్, జూలైలో కన్ఫామ్గా అవుతాయని చెప్తున్నారు. మోస్ట్లీ ఈ 2025 సంవత్సరంలో ఈ బ్రిస్క్ ఆరిజిన్ అనేది రోడ్ మీద కన్ఫామ్గా అయితే వస్తుంది. బ్యాటరీ రేటింగ్ విషయానికి వస్తే ఇప్పుడు చెప్పబోయే లిస్ట్లో మొత్తం చూసుకుంటే ఈ బ్రిస్క్ ఆరిజిన్దే చిన్న బ్యాటరీ ఫ్రెండ్స్. సో రేటింగ్ వచ్చేసి 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ, NMC కెమిస్ట్రీ. అదేవిధంగా రేంజ్ విషయానికి వస్తే ఐడీసీ రేంజ్ వచ్చేసి 200 కిలోమీటర్స్ క్లైమ్ చేస్తున్నారు. 45 నుంచి 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే నాకు తెలిసినంత వరకు 145 to 150 కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది ట్రూ రేంజ్. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 750 వాట్ ఛార్జర్ ఇస్తారు. 0 to 100% 7 అవర్స్లో ఛార్జ్ అవుతుంది కంపెనీ క్లైమ్ చేస్తుంది. అండ్ మోటార్ విషయానికి వస్తే PMSM మోటార్ అయితే యూస్ చేశారు. నార్మల్ పవర్ 3.3 కిలోవాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 5.5 కిలోవాట్. మోటార్ కూడా ఇది వచ్చేసి బెల్ట్ డ్రైవ్ మోటార్. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 94 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. అండ్ బ్యాటరీ వారంటీ విషయానికి వస్తే 3 years లేదా 30,000 kilometers. మోటార్ మీద వచ్చేసి 3 years లేదా 36,000 kilometers ఇచ్చారు. అండ్ మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే అమౌంట్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. బ్యాటరీ మీద వచ్చేసి 5 years లేదా 60,000 kilometers ఎక్స్టెండ్ వారంటీ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకా వీళ్ళు ఇంకా సర్వీస్ సెంటర్స్ అయితే ఏది ఓపెన్ చేయలేదు ప్రెజెంట్ అయితే. వీళ్ళు ఇంకా డెలివరీ స్టార్ట్ అయిన తర్వాత సర్వీస్ సెంటర్స్ అయితే ఓపెన్ చేస్తారని చెప్తున్నారు. లిస్ట్లో సెకండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి ఎక్కువ రేంజ్ అంటే మినిమం 150 kilometers రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది అంటే TVS iQ ST ఫ్రెండ్స్. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,86,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 2 లక్షల నుంచి 2,10,000 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ రేటింగ్ విషయానికి వస్తే దీంట్లో 5.1 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీ ఉంది, NMC కెమిస్ట్రీ. ఛార్జర్ విషయానికి వస్తే దీంట్లో 950 వాట్ ఛార్జర్ ఇస్తారు. 0 to 80% ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours 20 minutes అంటున్నారు. 0 to 100% దగ్గర 5.5 గంటల నుంచి 6 గంటలు కన్ఫామ్గా ఫుల్ ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రేంజ్ విషయానికి వస్తే కంపెనీ ఇది ఆల్మోస్ట్ ట్రూ రేంజే చెప్పేస్తారనమాట. కంపెనీ చెప్పింది ఏంటంటే 150 kilometers per ఛార్జ్ వస్తుందని చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పిన రేంజ్ కన్ఫామ్గా అయితే వస్తుంది. ఇన్కేస్ మీరు ఇంకా 45 to 50లో నడిపితే కూడా కన్ఫామ్గా 155-160 kilometers దాకా రేంజ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో 50 స్పీడ్లో కాన్స్టెంట్గా నడిపితే కన్ఫామ్గా 150 అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోటార్ విషయానికి వస్తే దీంట్లో BLDC హబ్ మోటార్ అయితే వాడారనమాట. సో ఈ TVS iQ STకి ఇది ఒకటి డ్రాబ్యాక్. ఎందుకంటే 2 లక్షల రూపాయలు దగ్గర మనం పెడుతుంటే హబ్ మోటార్ అయితే వస్తుంది. సో ఇక్కడ అట్లీస్ట్ దీనికి టాప్ ఎండ్ కైనా అట్లీస్ట్ మిడ్ డ్రైవ్ మోటార్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్. టాప్ స్పీడ్ విషయానికి వస్తే కంపెనీ వచ్చేసి 82 km/h క్లైమ్ చేస్తుంది. కానీ దగ్గర 85 నుంచి 90 kilometers మధ్యలో అయితే వస్తుంది నాకైతే రియల్ వరల్డ్లో చెక్ చేసినప్పుడు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్. వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ మీద మోటార్ మీద 3 years లేదా 50,000 kilometers అయితే ఉంది. చార్జర్ కంట్రోల్ మీద 3 years అయితే ఇచ్చారు. మీకు ఎక్స్టెండ్ వారంటీ కావాలంటే కూడా బ్యాటరీ మీద సో ఒక 5,000 ఎంత పే చేస్తే బ్యాటరీ మీద 5 years లేదా 70,000 kilometers అయితే వస్తుంది. లిస్ట్లో నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి సింపుల్ వన్ జెన్ 1.5 ఫ్రెండ్స్. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,67,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర ఒక 15,000 అయితే ఎక్స్ట్రా వేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 1,82,000 నుంచి 1,85,000 అయితే అవుతుంది అనమాట. అంటే ఆన్ రోడ్ ప్రైస్ 1,85,000 దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు ప్రైజెస్ విషయానికి వస్తే ఇప్పుడు చెప్పబోయే ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ వచ్చేసి ఫిబ్రవరి మంత్లో నేను ఉన్న ప్రైజెస్ ఇవి. సో మీరు ఒకవేళ మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఎప్పుడైనా చూస్తే ప్రైజెస్ పెరిగిండొచ్చు తగ్గిండొచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే ప్రైజెస్ ఇవేం ఫిక్స్ అయితే అనుకోవద్దండి. దీంట్లో మీకు ఒక స్పెషల్ ఎడిషన్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఆ కలర్స్ కావాలంటే ఎక్స్ట్రా 5,000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ రేటింగ్ వచ్చేసి 5 kWh బ్యాటరీ. దీంట్లో ఎలాగంటే 3.7 kWh వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది, 1.3 kWh బ్యాటరీ వచ్చేసి రిమూవల్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 0 to 100% వచ్చేసి 6 hours నుంచి 6.5 hours మధ్యలో ఎక్కే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ జెన్ 1 వచ్చేసి రేంజ్ టెస్ట్ చేశాను మన ఛానల్లో, 50 km/h చెక్ చేశాను. నాకు అప్పుడు వచ్చేసి 160 నుంచి 165 km మధ్యలో రేంజ్ అయితే వచ్చింది. చూడకపోతే మన ఛానల్లో చూడండి ఆ వీడియోని డీటెయిల్గా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, జెన్ 1.5 వచ్చేసి రేంజ్ ఇంక్రీజ్ చేసి అని చెప్తున్నారు. ఐడీస్ రేంజ్ వచ్చేసి జెన్ 1కి వచ్చేసి 212 km, జెన్ 1.5కి వచ్చేసి 248 km అని చెప్పారనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే మేబీ నిజంగా రేంజ్ ఇంక్రీజ్ అయితే కూడా నాకు తెలిసినంత వరకు దగ్గర ఒక 170 నుంచి 180 km మధ్యలో రేంజ్ అయితే ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే దీంట్లో కూడా PMSM మోటార్, బెల్ట్ డ్రైవ్ మోటార్ ఇది. రేటింగ్ విషయానికి వస్తే పీక్ పవర్ 8.5 kW ఇది. నెక్స్ట్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 105 km/h అయితే వెళ్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్. అదేవిధంగా వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే బ్యాటరీ అండ్ మోటార్ మీద 5,500 రూపీస్ పే చేస్తే 8 years లేదా 60,000 kilometers అయితే ఎక్స్టెండెడ్ వారంటీగా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దాకా చెప్పినవి అండ్ నెక్స్ట్ చెప్పబోయే వాటిలో వారంటీ కంపేర్ చేసుకుంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఓన్లీ బ్యాటరీ మీద ఇచ్చారు. సింపుల్ వన్లో మాత్రం ఓన్లీ బ్యాటరీ అండ్ మోటార్ మీద ఎక్స్ట్రా అయితే ఇవ్వబోతున్నారు. లిస్ట్లో 4th ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి రీసెంట్గానే లాంచ్ చేసిన ఓలా S1 Pro Plus 5.3 kWh Gen 3 ఫ్రెండ్స్. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2 రకాలుగా చెప్పొచ్చు. నేను వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,70,000 ఉంది. సో ఫైనల్ పేమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిఫాల్ట్గా ఎక్స్టెండ్ వారంటీ, బ్యాటరీ ఎక్స్టెండ్ వారంటీ ఏదైతే ఉందో 8 years లేదా 80,000 kilometers అది ఫిక్స్ చేసి పెట్టారనమాట. మనం రిమూవ్ చేసుకోనికి ఆప్షన్ లేదు, అది 10,000 రూపీస్ చూపిస్తుంది. సో ఆ రెండు కలుపుకొని చూసుకుంటే ఇంక్లూడింగ్ ఎక్స్టెండెడ్ వారంటీ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,94,000 నుంచి 1,95,000 మధ్యలో అయితే ఉంది ఓలా S1 Pro Plus 5.3 kWh Gen 3. సో ఇది ప్రైజెస్ అనేవి సమ్టైమ్స్ ఫ్యూచర్లో మారే ఛాన్స్ ఉంది. ఏమైనా ఆఫర్స్ పెట్టినాడు అనుకోండి ఒక 5,000 10,000 కూడా తగ్గిస్తారు, అప్పుడు ప్రైజెస్ అయితే వేరే ఉంటాయో చెక్ చేసుకోండి. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి బ్యాటరీ 5.3 kWh బ్యాటరీ. అండ్ ఓలా వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీంట్లో యూస్ చేస్తున్న బ్యాటరీ సెల్స్ వచ్చేసి ఓలా సెల్స్ అంట 4680 బార్ సెల్స్ ఉన్నాయి కదా, సో ఆ సెల్స్ని యూస్ చేస్తున్నా అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 750 watt ఛార్జర్ ఇస్తున్నారు. 0 to 100% 8 hours 40 minutes క్లైమ్ చేస్తున్నారు కంపెనీ. దగ్గర 9 hours పట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రేంజ్ విషయానికి వస్తే ఐడీస్ రేంజ్ 320 km క్లైమ్ చేస్తున్నారు. అంత రేంజ్ అయితే పక్కా అయితే రాదు, మీకు అంత రావాలంటే ఒక 10 స్పీడ్లో 20 స్పీడ్లో వెళ్తే వస్తుంది ఆ రేంజ్. సో నార్మల్ రేంజ్ విషయానికి వస్తే 50 km/h స్పీడ్లో డ్రైవ్ చేస్తే నాకు తెలిసినంత వరకు దగ్గర ఒక 170 180 190 మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా వరకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోటార్ విషయానికి వస్తే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రస్ మోటార్ అయితే వాడుతున్నారు, Gen 3 మోటార్ ఇది. అండ్ ఈ మోటార్ వచ్చేసి బెల్ట్ డ్రైవ్ మోటార్ కాదు, చైన్ డ్రైవ్ మోటార్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 5.5 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 13 kW. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 141 km/h అయితే వెళ్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం నంబర్ 1 పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతుంది ఓలా S1 Pro Plus 5.3 kW Gen 3 అనేది. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. దీంట్లో బ్రేకింగ్లో కూడా ఏంటంటే అడ్వాంటేజ్ వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్కి ఏది లేదు కానీ సో సింగిల్ ఛానల్ ABS ఉంది, అదేవిధంగా బ్రేక్ బై వైర్ టెక్నాలజీ కూడా యూస్ చేసి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వారంటీ విషయానికి వస్తే చెప్పాం కదా బ్యాటరీ డిఫాల్ట్గా తీసుకుంటుంది 8 years లేదా 80,000 వారంటీ అనేది. సో అది మనకు ఆప్షన్ ఇచ్చింటే బెటర్ అనమాట, ఏది తీసుకుంటే బెటర్ అనేసి. ఎందుకంటే సో అందరికీ ఎక్కువ యూస్ చేయరు, అంత రఫ్ వాడరు అనమాట.
ఎక్స్టెండ్ వారంటీ ఎవరైతే తీసుకుంటారంటే మనం రఫ్గా వాడతాం లేదా ఎక్కువ తిరుగుతాం అనుకున్న వాళ్ళకి ఎక్స్టెండ్ వారంటీ యూజ్ అవుతుంది. కానీ సో కొందరు ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ మరి అంత హెవీగా అయితే తిరగరు, అంత రఫ్ కూడా వాడరు కాబట్టి బ్యాటరీ తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ వారంటీ అయితే పనికి రాదు. సో అలాంటప్పుడు మనకు ఆప్షనల్ పెట్టింటే బెటర్ అనిపించింది. వీళ్ళు ఓన్లీ అమౌంట్ ఏదైనా గెయిన్ చేయడం కోసమైనా సరే బెటర్ అనిపించింది. ఫ్యూచర్లో ఏమైనా ఆప్షన్ తీసేస్తే బెటర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది ఓలా S1 Pro Plus 5.3 kWకి సంబంధించి Gen 3కి సంబంధించి. అండ్ నెక్స్ట్ లిస్ట్లో 5th ఎలక్ట్రిక్ స్కూటర్, ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి ఓలా రోడ్ స్టార్ X Plus 9.1 kWh ఫ్రెండ్స్. ప్రైస్ విషయానికి వస్తే ఓలా రోడ్ స్టార్ Pro Plus 9.1 వాళ్ళు లాంచ్ చేసినప్పుడు 1,55,000 ఎక్స్షోరూమ్ ప్రైస్తో అనౌన్స్ చేశారు. ఆన్ రోడ్ ప్రైస్ దగ్గర 1,70,000 దాకా వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే చాలా బెటర్ అనుకున్నా, అసలు బెస్ట్ అనుకున్నా అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో 9.1 kWh బ్యాటరీ ఏది లేదు. సో ఏమనుకున్నా ఖచ్చితంగా బాగా క్లిక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ రీసెంట్గా ఓలా వాళ్ళు రోడ్ స్టార్ X Plus 9.1 kWh యొక్క ప్రైస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేశారు, దగ్గర 30,000 అయితే ఇంక్రీజ్ చేసి కొత్త ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,85,000 రూపీస్ పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 2 లక్షల దాకా కూర్చుంటుంది. సో పాత ప్రైస్ ప్రకారం బెటర్ ఉంది, ఇప్పుడు కొత్త ప్రైస్ అయితే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. బట్ ఏమంటే ఆ ప్రైస్ కూడా చాలా బెటరే. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వాటిల్లో దగ్గర అన్నీ 1,80,000, 1,90,000, 2 లక్షల దాకా ఉన్నాయి ప్రైజెస్, ఆన్ రోడ్ ప్రైజెస్. ఆ ప్రైజెస్లో చూసుకుంటే బ్యాటరీస్ మ్యాక్సిమం 5.5 kWh దాటలేదు ఏది కూడా. కానీ ఈ ఓలా రోడ్ స్టార్ X Plus 9.1 మోడల్ ఉంది కదా, అది 9.1 kWh బ్యాటరీ అయితే ఇస్తుంది. అలా చూసుకుంటే కూడా కొంచెం బెటరే. బట్ ఏమంటే ఫస్ట్ ఇచ్చిన ప్రైస్ అయితే చాలా బాగుంది నాకైతే. చూద్దాం ఫ్యూచర్లో మళ్ళీ ప్రైస్ ఏమైనా రెడ్యూస్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వీళ్ళు దీంట్లో కూడా యూస్ చేస్తున్న సెల్స్ వచ్చేసి భారత్ సెల్స్ అనమాట. 4680 సెల్స్ ఉన్నాయి కదా ఓలా S1 Pro Plus 5.3 kWh ఏదైతే ఉందో దాంట్లో యూస్ చేస్తున్న సెల్స్ దీంట్లో కూడా అనమాట. ఓలా సెల్స్ అంటారు దీనిని. రేంజ్ విషయానికి వస్తే వీళ్ళు కంపెనీ క్లైమ్డ్ వచ్చేసి 501 km క్లైమ్ చేస్తున్నారు. మోస్ట్లీ దాంట్లో హాఫ్ ఆఫ్ ది వేసుకున్నా కూడా 250 km పక్కాగా అయితే వస్తాయి అనమాట. 250 నుంచి 300 km మధ్యలో అయితే వస్తుందైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ లిస్ట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇదే ప్రెజెంట్ ఉన్న హైయెస్ట్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే వీళ్ళు వచ్చేసి బండికి 1 kW ఛార్జర్ అంటే 1000 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 0 to 80% వచ్చేసి 8 hours అంటున్నారు. అలాగే దాని ప్రకారం చూసుకుంటే కూడా 0 to 100% దగ్గర 10 గంటల్లో ఛార్జ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మోటార్ విషయానికి వస్తే ఓలా రోడ్ స్టార్ X Plus 9.1 kWh మోడల్ వచ్చేసి PMSM మోటార్ అయితే వాడుతున్నారు. ఇది కూడా చైన్ డ్రైవ్ మోటార్, గుర్తుపెట్టుకోండి. పీక్ పవర్ వచ్చేసి 11 kW. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 125 km/h అయితే వెళ్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. బట్ ఏమంటే వీళ్ళు X సిరీస్ అనేది బడ్జెట్ సిరీస్ కాబట్టి సో కాస్ట్ కటింగ్లో భాగంగా ఇది తెచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. వారంటీ విషయానికి వస్తే నార్మల్ వారంటీ వచ్చేసి 3 years లేదా 30,000 km బ్యాటరీ మీద వస్తుంది. అదేవిధంగా వెహికల్ మీద కూడా అంతే ఇంచుమించు వస్తుంది. మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే 8 years లేదా 80,000 km దాకా అయితే ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది బ్యాటరీ మీద. మీకు నచ్చిన ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రేకింగ్ విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దీంట్లో కూడా బ్రేక్ బై వైర్ టెక్నాలజీ ఉంది, సింగిల్ ఛానల్ ABS ఉంది. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో, ఇప్పటిదాకా చెప్పింది టోటల్గా 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్, అదేవిధంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి మినిమం 150 km రేంజ్, ట్రూ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించి డీటెయిల్స్ ఇవి. సో మీకు డౌట్ రావచ్చు అల్ట్రా వైలెట్ కూడా ఉంది కదా అనేసి. బట్ ఏమంటే అది అందరూ కొనలేరు కదా, అందరూ అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు చెప్పింది బడ్జెట్లో చూసుకుంటే నేను చెప్పిన లిస్ట్ ఇది. అల్ట్రావైట్ కావాలనుకుంటే సో డబ్బులు మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి, 4 లక్షలు 5 లక్షలు ఉన్నాయనుకుంటే అల్ట్రావైట్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు డౌట్ రావచ్చు ఓలాలో రోడ్ స్టార్ ఉంది కదా మిడ్ వేరియంట్ 6 kWh, అది ఎప్పుడు అనేసి, దానికి ఎందుకు చెప్పలేదు అనేసి. అండ్ ప్రో కూడా ఉంది 8 kWh ఉంది, 16 kWh ఉంది. సో అవి నాకు తెలిసినంతవరకు ఈ 2025 సంవత్సరంలో రాకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకే లిస్ట్లో అయితే యాడ్ చేయలేదు. సో మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే డీటెయిల్ వీడియోస్ కూడా చేసే మన ఛానల్ ఉంది. డీటెయిల్గా వెహికల్ డైరెక్ట్ చూపించాను, అదే ఉంది. అండ్ నెక్స్ట్ తర్వాత ఏది కొంటే పెట్టినా కూడా చేశాను, అవి కూడా చూడండి మన ఛానల్ ఉన్నాయి. సో మొత్తానికి ఈ 5 మోడల్స్ ఏవి, బ్రిస్కో ఆరిజిన్, తర్వాత TVS iQ ST, సింపుల్ 1, ఓలా S1 Pro Gen 3 5.3 kWh, ఓలా రోడ్ స్టార్ X Plus 9.1 kWh. ఇవి కన్ఫామ్గా 2025లో రోడ్ మీదకి వస్తాయి. ఆల్రెడీ సింపుల్ 1, TVS iQ ST రోడ్ మీద తిరుగుతున్నాయి. ఈ మూడు ఫ్యూచర్లో రావాల్సి ఉంది. సో పక్కాగా అయితే వస్తాయని తెలుసు కాబట్టి ఈ వీడియో చేశాను. ఫ్రెండ్స్ చూశారు కదా టోటల్గా 5 మోడల్స్ యొక్క డీటెయిల్స్. సో మీకు డీటెయిల్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. అండ్ మీరు ఏది ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఓలా రోడ్ స్టార్ X Plus 9.1 kWh మోడల్ అయితే చూస్తాను. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ February 2025లో ఉన్న ప్రైజెస్. మీరు లేట్గా చూస్తే ఫ్యూచర్లో చూస్తే మాత్రం ప్రైజెస్ ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ నేను చెప్పిన ఆన్-రోడ్ ప్రైజులు కూడా 1000, 2000 అటు ఇటు కూడా ఉంటాయన్నమాట. డిపెండ్స్ అపాన్ యువర్ లొకేషన్, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.